Hello all, welcome to our channel. So last classలో మనం వేరియబుల్స్ డిజైన్ ప్యానెల్ ఎలా ఉంటుంది, డీబగ్ ప్యానెల్ ఎలా ఉంటుంది, డిజైన్ ఎక్కడ చేయాలి, వాట్ ఈస్ ద యాక్షన్ యాక్టివిటీస్ ఎక్కడ ఉంటాయి, తర్వాత ప్రాపర్టీస్ ఎక్కడ ఉంటాయి, మీకు అవన్నీ లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. సో నవ్ వర్డ్స్ యూఆర్ క్రియేటింగ్ సినారియోస్ బేస్డ్ ఆన్ ద ఈచ్ యాక్టివిటీ. ఓకే, ఫస్ట్ సినారియో క్రియేట్ చేద్దాం రండి. ఓకే, క్లిక్ ఆన్ ప్రాసెస్. సో ఇన్పుట్ డైలాగ్, ఓకే, అండ్ డిస్క్రిప్షన్. ఇది దీంట్లో మనం ఏం చేస్తున్నాం, ఓకే, ఆ ఇన్పుట్ డైలాగ్ బాక్స్ని యూజ్ చేసి మనం ఆటోమేట్ చేస్తున్నామా లేదా అనేది దాని డిస్క్రిప్షన్ ఇక్కడ రాస్తాం. ఓకే, ఇన్పుట్ డైలాగ్ యూజింగ్ యాక్టివిటీ. ఓకే, నెక్స్ట్ అది ఏ లొకేషన్లో స్టోర్ అవుతుంది, మనం ఏమనుకున్నాం, డాక్యుమెంట్స్ యూఐపాత్ అండర్ డాక్యుమెంట్స్ యూఐపాత్ అనే ఫోల్డర్ క్రియేట్ ఉంది, దాంట్లో అది స్టోర్ అవుతుంది. ఓకేనా. సో కంపాటిబిలిటీ మనం ఏ మిషన్లో వాడుతున్నాం, విండోస్, అండ్ ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాం, విజువల్ బేసిక్స్, రైట్. క్రియేట్. ఇక్కడ మనం చేసేది ఏంటి, బేస్డ్ ఆన్ యూజర్ చాయిస్ని బట్టి మనం ఏం చేయాలి, ఆ పర్టికులర్ పేజ్ని ఓపెన్ చేయడం కానీ ఆ పర్టికులర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బేస్డ్ ఆన్ యూజర్ చాయిస్ని బట్టి మనం ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నాకు బ్రౌజర్లో ఈ పేజ్ ఓపెన్ అవ్వాలని అన్నాడు అనుకోండి, ఆ పేజ్ని మనం ఓపెన్ చేయాలి. సో దానికోసం మనం ఏంటి, బై ఓన్గా మనంతటా మనం దాన్ని ఓపెన్ చేయకుండా, కస్టమైజ్ చేయకుండా, స్టాటిక్ చేయకుండా, డైనమిక్గా యూజర్ సెలెక్షన్ బట్టి ఆ పర్టికులర్ పేజ్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాం మనం. ఓకేనా. అది బేస్డ్ ఆన్ వెబ్ పేజ్ అన్నా కావచ్చు, లేదంటే సింపుల్ మ్యాథమెటిక్ క్యాలిక్యులేషన్, ఎడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ కావచ్చు. ఓకే, ఫస్ట్ మనకి మ్యాక్సిమం జరిగే సినారియోస్ అన్ని దేని మీద ఉంటాయి, వెబ్ బేస్డ్ ఉంటాయి, లేదంటే విండో బేస్డ్ అప్లికేషన్స్ ఉంటాయి, లేదంటే కనుక నార్మల్ ఎక్సెల్ రిలేటెడ్ ఆపరేషన్స్ కానీ, లేదంటే మెయిన్ ఫ్రేమ్ రిలేటెడ్ ఆపరేషన్స్, ఇవన్నీ ఉంటాయి. సో నేను వెబ్ బేస్డ్ తీసుకున్నాను. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇన్పుట్ డైలాగ్ బాక్స్ అనేది తీసుకుంటున్నాను. ఇన్పుట్, ఓకే, ఇన్పుట్ డైలాగ్ బాక్స్. ఓకే, సో చూడండి, ఆ ఇన్పుట్ డైలాగ్ బాక్స్ యొక్క టైటిల్ రాయమంటున్నాడు. ఓకే, నేనేం రాస్తున్నాను, చూస్ యువర్ వెబ్ పేజ్. ఓకే, చూస్ యువర్ వెబ్ పేజ్. ఓకే, నెక్స్ట్ ఇన్పుట్ లేబుల్. ఇన్పుట్ లేబుల్లో ఏమి ఇవ్వాలి, ఇక్కడ సింగిల్ టెక్స్ట్ బాక్స్ అంటే ఒక వాల్యూనే స్టోర్ చేస్తుంది, అదే మల్టీ చాయిస్ అంటే తనకి మల్టిపుల్ చాయిస్ మనం ఇస్తున్నాం. ఇప్పుడు మనం ఇక్కడ యూజర్ దగ్గర నుంచి సింగిల్ వాల్యూ తీసుకోవట్లేదు, మల్టిపుల్ వాల్యూస్ తీసుకుంటున్నాం, రైట్. సో అందుకని నేను మల్టీ చాయిస్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మల్టీ చాయిస్ సెలెక్ట్ చేసినప్పుడు ఇన్పుట్ లేబుల్ అంటే ఇన్పుట్ లేబుల్ అనేది ఏదైతే మనకి ఇన్పుట్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుందో దాని లేబుల్ ఏమి ఉండాలి. సో నేనేమంటున్నా అంటే ఇక్కడ సెలెక్ట్ యువర్ చాయిస్. సెలెక్ట్ యువర్ చాయిస్. ఓకే, అండ్ మల్టీ తీసుకున్నాను. ఇప్పుడు నేను దీనికి ఆ పర్టికులర్ పర్సన్కి తను ఏమైతే ఓపెన్ చేయాలనుకుంటున్నాడో నేను రెండు ఆప్షన్స్ ఇస్తున్నాను. ఇక్కడ 2 అన్నా ఇచ్చుకోవచ్చు, 3 అన్నా ఇచ్చుకోవచ్చు, 4 అన్నా ఇచ్చుకోవచ్చు. బేస్డ్ ఆన్ మల్టీ చాయిస్ అన్నప్పుడు మోర్ దాన్ 1, ఒకటి కంటే ఎక్కువ ఎన్నైనా మనం ఇవ్వచ్చు ఇక్కడ. ఓకే, సో నేను యూట్యూబ్, నెక్స్ట్ జీమెయిల్, నెక్స్ట్ నౌకరీ. ఓకే, నెక్స్ట్ వాల్యూ ఎంటర్డ్. తను ఏదైతే వాల్యూ ఎంటర్ చేశాడో ఆ వాల్యూని మనం ఏం చేయాలి, ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకోవాలి, రైట్. లాస్ట్ టైం మీకు వేరియబుల్స్, దాని తర్వాత ఇన్పుట్ ఆర్గ్యుమెంట్స్, అవుట్పుట్ ఆర్గ్యుమెంట్స్, దాని గురించి చెప్పాను. ఇక్కడ మనం ఎయిదర్ వాళ్ళు ఇచ్చేది ఎక్కడి నుంచి వస్తుంది, డేటా
డైలాగ్ బాక్స్లో ఇస్తున్నాడు. ఆ డైలాగ్ బాక్స్లో ఇచ్చిన డేటాని తీసుకొని మనం ఏం చేస్తున్నాం, ఒక వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. సో దానికి ఏం చేయాలి, కంట్రోల్-K, యూజర్ వాల్యూ. ఓకే, ఇక్కడ చూడండి, ఈ యూజర్ వాల్యూని తీసుకున్నాం కదా. ఇప్పుడు ఏంటి, మనకి ఈ యూజర్ వాల్యూని యూజ్ చేసుకొని ఇక్కడ మనం ఏం చేయాలి, ఇఫ్ కండిషన్ తీసుకోండి. ఇక్కడ కండిషన్స్ అనేది చాలా ఉంటాయి. బేస్డ్ ఆన్ ఇక్కడ మనకి 3 చాయిస్లు వచ్చినాయి. ఈ 3 చాయిస్ని బేస్ చేసుకొని ఎయిదర్ మనం స్విచ్ అన్న యూజ్ చేయొచ్చు, ఇఫ్ అన్న యూజ్ చేయొచ్చు, ఎల్స్ ఇఫ్ అన్న యూజ్ చేయొచ్చు. నేను మీకు ఆ 3 నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఒకటి తీసుకుంటున్నాను, ఇఫ్ కండిషను. ఓకే, జస్ట్ టేక్ దిస్ ఇఫ్ అండ్ సి. ఇప్పుడు ఇక్కడ ఏంటి, యూజర్ వాల్యూ. సి, ఓకే, యూజర్ వాల్యూ దేనికి రిలేటెడ్ అయితే అక్కడ మనం ఏముంది, యూట్యూబ్ అనుకున్నాం, రైట్. ఈక్వల్ అయితే చూడండి, ఇది దీనికి ఈక్వల్ అయితే ఏమవుతుంది, ఇక్కడ యూట్యూబ్ని ఓపెన్ చేయాలి. అదే ఎల్స్ కండిషన్లోకి వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇది జీమెయిల్కి ఈక్వల్ అయితే ఇక్కడ జీమెయిల్ ఓపెన్ చేయాలి. అదే నౌకరీ అన్నప్పుడు నౌకరీకి ఈక్వల్ అయితే నౌకరీ పేజ్ ఓపెన్ చేయాలి, రైట్. సో ఇక్కడ ఇఫ్ కండిషన్ తీసుకుంటే చూడండి, ఇది ఓన్లీ ట్రూ అయితే నెక్స్ట్ ఏమైంది, ఇది ట్రూ అయితే దీంట్లో ఉంటుంది, లేదంటే ఎల్స్లోకి వస్తుంది. లేదు ఇక్కడ కూడా సాటిస్ఫై అయిపోతే మూడో కండిషన్ ఉంది. సో మల్టిపుల్ కండిషన్స్ కావాలి మనకి. ఇఫ్ అనేది 2 కండిషన్స్ వరకే, సింగిల్ కండిషన్ బేస్ చేసుకుని ఎయిదర్ అయితే అది లేదంటే ఇది, అంటే అక్కడ 2 మాత్రమే చేయగలం. సో నేనేం చేస్తాను, ఇఫ్ నాకు సరిపోవట్లేదు కాబట్టి ఎల్స్ ఇఫ్ తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ చూడండి, ఎల్స్ ఇఫ్ తీసుకున్నప్పుడు యూజర్ వాల్యూ ఈక్వల్ టు యూట్యూబ్. ఓకే, నెక్స్ట్ సి యాడ్ ఎల్స్ ఇఫ్. ఇది ఓకే. నెక్స్ట్ నేనేం చేస్తాను, యాడ్ ఎల్స్ ఇఫ్. ఇప్పుడు చూడండి, ఎల్స్ ఇఫ్ మళ్ళీ ఏం చేస్తాను, యూజర్ వాల్యూ ఈక్వల్ టు జీమెయిల్, రైట్, జీమెయిల్. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను, యూజర్ వాల్యూ జీమెయిల్ ఈక్వల్ అయితే దీంట్లో, అండ్ వన్ మోర్ కండిషన్, అది ఫైనల్ కండిషన్ కదా, నౌకరీ. సో అంటే ఈ రెండు కాదంటే ఫైనల్గా వచ్చేది నౌకరీకే కదా. అండ్ అది కూడా కాదు, అసలు ఏ వాల్యూ సెలెక్ట్ చేయలేదు, అప్పుడు దాంట్లోకి వెళ్ళకూడదు కదా. సో అందుకే నేను ఏం చేస్తాను, వన్ మోర్ ఎల్స్ ఇఫ్ యాడ్ చేసి యూజర్ వాల్యూ ఈక్వల్ టు నౌకరీ, రైట్. సో బేస్డ్ ఆన్ యూజర్ ఇచ్చే ఆర్గ్యుమెంట్ని బట్టి మనం ఏం చేస్తున్నాం, ఏదర్ యూట్యూబ్ని ఓపెన్ చేయాలా, జీమెయిల్కి వెళ్ళాలా, నౌకరీకి వెళ్ళాలా అనేది ఆప్షన్ పెడుతున్నాం. ఓకే, సో నేనేం చేస్తున్నాను, దానికి ఇక్కడ ఇన్పుట్ డైలాగ్ బాక్స్ అనే యాక్టివిటీ వాడాను, దాని తర్వాత ఎల్స్ ఇఫ్ అనే కండిషన్ వాడాను. ఇప్పుడు దాని తర్వాత ఏ కండిషన్ వాడుతున్నాను, బ్రౌజర్. ఓకే, ఓపెన్ బ్రౌజర్, ఓపెన్. చూడండి ఉందా, ఇక్కడ చూసారంటే ఓపెన్ బ్రౌజర్ అనేది 2 వేస్లో చూపిస్తుంది మనకి. ఇది యూజ్ అప్లికేషనల్ బ్రౌజర్, ఇది ఓపెన్ బ్రౌజర్. ఇదంతా క్లాసిక్ యాక్టివిటీస్. అంటే ఈ క్లాసిక్ యాక్టివిటీస్, ఇది మోడర్న్ యాక్టివిటీస్. మోడర్న్ యాక్టివిటీస్లో మోర్ ఓవర్ న్యూ ఫీచర్స్, న్యూ వెరిఫికేషన్స్, ఇన్బిల్ట్ వెరిఫికేషన్స్ అవన్నీ వస్తాయి. క్లాసిక్లో వెరిఫికేషన్స్ ఏముండవు, బ్లైండ్గా మనం ఏదైతే ఓపెన్ చేస్తామో అది ఓపెన్ అవుతుంది అంతే. దాని తర్వాత మనం చెక్ ఎగ్జిస్ట్, అది ఉందా లేదా, దాని వాల్యూ ఉందా లేదా, ఇవన్నీ కండిషన్స్ మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. కానీ మోడర్న్ వ్యూకి వచ్చేసరికి ఏమవుతుందంటే అవన్నీ ఇన్బిల్ట్గా ఉండడం వల్ల మనం దాన్ని యూజ్ చేసి అక్కడికక్కడే దాని వాల్యూస్ని క్లియర్ కట్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అంటే మోర్ ఓవర్ వెరిఫికేషన్ అనేది మోడర్న్ వ్యూలో ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ది క్లాసిక్ వ్యూ. ఓకే, సో నేను మోడర్న్ వ్యూ తీసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్
నేను ఒక బ్రౌజర్ని ఆన్ చేస్తున్నాను, రైట్. సో ఇక్కడ నాకు గూగుల్ అనేది లేదు, ఎంటీ బ్రౌజర్ ఇది. కానీ నెక్స్ట్ టైం ఓపెన్ అప్పుడు ఎంటీ బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేశాను అనుకోండి, మీకు ఇక్కడ ఏమొస్తుంది చూడండి, ఇక్కడ న్యూ ట్యాబ్ అని ఉంది. కానీ నాకు ఓపెన్ అవ్వాల్సింది ఏముంది, గూగుల్, రైట్. ఇది నాకు ఓపెన్ అవ్వాలి. అప్పుడు ఏం చేయాలి మనం, జస్ట్ ఈ 3 డాట్స్ ఉంది కదా, దీని దగ్గరికి వెళ్ళి ఇండికేట్ టార్గెట్ ఆన్ స్క్రీన్. సి ఇప్పుడు మనకి కావాల్సిన యూఆర్ఎల్ వచ్చేసిందా. ప్రీవియస్గా న్యూ ట్యాబ్ అనే ఉంది, అక్కడ ఏ యూఆర్ఎల్ లేదు, జస్ట్ బ్లాంక్ది. ఆ బ్లాంక్దే సెలెక్ట్ అయింది. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసినప్పుడు ఏమైంది, ఏదైతే బ్యాక్ ఎండ్ యూఆర్ఎల్తో ఉందో ఆ యూఆర్ఎల్తో సహా క్యాప్చర్ చేసిందా లేదా. సో దట్ వై ఇది న్యూ మోడర్న్ వ్యూలో ఉంటుంది. అదే క్లాసిక్ వ్యూ అనేది దానికి దీనికి డిఫరెన్స్ నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇప్పుడు మోడర్న్ వ్యూలో చూసాం, ఓకేనా. నెక్స్ట్ ఇది ఓపెన్ చేస్తున్నాం, ఇదైతే ఇది ఓపెన్ అవుతుంది, ఓకే. నెక్స్ట్ సేమ్ దీనిలానే మళ్ళీ మనకేం కావాలి, యూట్యూబ్, రైట్. యూట్యూబ్ సేమ్ యాక్టివిటీస్, యూజ్ అప్లికేషన్ ఆర్ బ్రౌజర్, డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. I think this one is the YouTube, right? Indicating on screen. This is the YouTube. See, YouTube. Okay. And ఇక్కడికి వచ్చి చూస్తే మనకు కావాల్సిన జీమెయిల్, రైట్. ఓకే, జీమెయిల్ ఓపెన్ అయిందా. అండ్ నెక్స్ట్ నౌకరీ. సి నౌకరీ వచ్చిందా లేదా. సి హైలైటెడ్ టెస్ట్. ఇక్కడ ఈ వేరియబుల్స్ చూడండి, ఇండికేటింగ్ టార్గెట్ ఆన్ స్క్రీన్ అంటే మనకి బ్యాక్ ఎండ్ ఏదైతే మనం ఐడెంటిఫై చేద్దాం అనుకుంటున్నామో దాన్ని ఇండికేట్ చేస్తుంది అది, ఓకే. ఈ హైలైట్ అంటే ఇప్పుడు మనం హైలైట్ చేస్తే అది బ్యాక్ ఎండ్ అవైలబిలిటీలో ఉందా లేదా, అది పాయింట్ అవుతుందా లేదా ఆ పర్టికులర్ స్క్రీన్కి అనేది ఈ హైలైట్ చేస్తే తెలుస్తుంది. అండ్ షో ద ఇన్ఫర్మేట్ అంటే ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ స్క్రీన్ క్యాప్చర్ కనబడుతుంది కదా, అది ఇక్కడ ఇన్ఫర్మేటివ్ స్క్రీన్ షాట్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి. అండ్ రిమూవ్, ఇది మనకు అవసరం లేదనుకుంటే ఇక్కడ రిమూవ్ ద స్క్రీన్ షాట్ తీసేయడానికి. అండ్ ఈ ఓసిఆర్ ఇంజిన్లో బై డిఫాల్ట్ ఏ ఓసిఆర్ ఇంజిన్ అనేది ఎంబెడెడ్ అయింది అనేది దానికి ఆప్షన్ చూపిస్తుంది. మనకు కావాలంటే వేరే ఓసిఆర్ ఇంజిన్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఇక్కడ. అండ్ యాడ్ రిపోజిటరీ, దీన్ని రిపోజిటరీలోకి యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు, ఓకే. సో ఈ 1 2 3 4 5 ఇది ఒక్కొక్కటి ఏం యాక్టివిటీ అనేది మీకు ఐడియా అర్థమైంది అనుకుంటున్నాను, రైట్. ఇక్కడ ఇండికేటింగ్ అంటే ఆ పర్టికులర్ ఎలిమెంట్ని క్యాప్చర్ చేయడానికి, హైలైట్ అంటే ఆ ఎలిమెంట్ మనం చేసింది వర్క్ అవుతుందో లేదా చెక్ చేసుకోవడానికి, అండ్ మనం తీసిన ఏదైతే ఎలిమెంట్ తీసుకుంటున్నామో అది కనపడేలా పెట్టడానికి, అండ్ మనకు ఆ ఇన్ఫర్మేషన్ స్క్రీన్ షాట్ అవసరం లేదనుకుంటే రిమూవ్ చేయడానికి. అండ్ ఓసిఆర్ ఇంజిన్ బై డిఫాల్ట్ టెసర్కేట్ వాడుతుంది, లేదంటే ఆ ఓసిఆర్ కాకుండా వేరే ఏదన్నా మైక్రోసాఫ్ట్ కానీ అదర్వైజ్ ఐబిఎం వాట్సన్ ఇలా డిఫరెంట్ ఓసిఆర్ ఇంజిన్స్, అబేవ్ ఫ్లెక్సీ క్యాప్చర్ ఇలాంటి డిఫరెంట్ ఓసిఆర్ ఇంజిన్స్ వాడాలనుకుంటే మీరు వాడుకోవచ్చు. సో అది దానికి కస్టమ్ ఓసిఆర్స్.
ఓకే, యాడ్ ఈ మొత్తాన్ని రిపోజిటరీలోకి యాడ్ చేస్తే నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఎక్కడైనా యూజ్ చేసుకోవడానికి యూజ్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు బేస్డ్ ఆన్ యూజర్ కండిషన్ బట్టి మనం ఏం చేసాం, ఇది ఇన్పుట్ డైలాగ్ బాక్స్. ఆ డైలాగ్ బాక్స్ని యూజ్ చేసి మనం ఏం చేసాం, వాళ్ళు ఇచ్చిన చాయిస్ ప్రకారం ఈ పేజెస్ ఓపెన్ అవుతాయి. ఇన్ కేస్ ఈ చాయిస్ ఏమీ ఇవ్వలేదు, అప్పుడు ఫైనల్గా మనకి ఆ చాయిస్ ఏమీ లేనప్పుడు మనం డిస్ప్లే మెసేజ్ ఏం పెట్టాలి, ఎందుకంటే వాడు ఏ చాయిస్ ఇవ్వలేదు, అప్పుడు ఏం చెప్పాలి, సో సంథింగ్ మనం వాళ్ళకి చెప్పాలి మీరు ఏది సెలెక్ట్ చేయలేదు అని, రైట్. సో దానికోసం మెసేజ్ బాక్స్ పెట్టి హలో సార్ యు ఆర్ నాట్ సెలెక్టెడ్ ఎనీ ఆప్షన్. ఓకే, మేక్ సెన్స్ రైట్. సో తను ఏది సెలెక్ట్ చేయనప్పుడు మనం ఏం చెప్పాలి, తనకి ఎప్పుడైనా సరే యూజర్కి 3 చాయిస్లు ఇచ్చాం, ఆ 3 చాయిస్లు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి ఆ పర్టికులర్ పేజ్ ఓపెన్ అవుతుంది. కేస్ తను ఏది చేయలేదు అన్నప్పుడు మనం ఏం చెప్పాలి, మీరు ఏమీ సెలెక్ట్ చేయలేదు అనేది వాళ్ళకి తెలిసేలా చెప్పాలి. నెక్స్ట్ టైం వాళ్ళు ఏం చేస్తారు, ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తారు, రైట్. సో ఇక్కడ వరకు మనం డెవలప్ అయింది, డెవలప్మెంట్ డిజైన్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, జస్ట్ బ్రౌజర్ నేను క్లోజ్ చేస్తున్నాను అండ్ దీన్ని రన్ చేస్తున్నాను. ఇప్పుడు మనకేమవుతుంది, డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అయింది, రైట్. చూజ్ యువర్ వెబ్ పేజ్, సెలెక్ట్ యువర్ చాయిస్, దిస్ ఈజ్ ద టైటిల్ ఆఫ్ ద విండో పాపప్, దిస్ ఈజ్ ద లేబుల్, అంటే ఇక్కడ ఉన్న దాని గురించి చెప్పడానికి ఈ లేబుల్ వాడతాం. ఓకే, జస్ట్ నేను నౌకరీ సెలెక్ట్ చేశాను, క్లిక్ ఓకే, దెన్ వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళి నాకు నౌకరీ పేజ్ ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అయిందా, రైట్, కంప్లీట్ అయిపోయింది. ఇన్ కేస్ నేను ఏది సెలెక్ట్ చేయలేదు, వన్స్ అగైన్ రన్, నేను ఏది సెలెక్ట్ చేయలేదు, అప్పుడు ఏం రావాలి మనకి, బాస్ యు ఆర్ నాట్ సెలెక్టెడ్ ఎనీథింగ్, జస్ట్ సెలెక్ట్ ఎనీ వన్. హలో సార్ యు ఆర్ నాట్ సెలెక్టెడ్ ఎనీ ఆప్షన్. సో బేస్డ్ ఆన్ కస్టమర్ ఇచ్చే చాయిస్ని బట్టి ఆ పర్టిక్యులర్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవ్వాలి. ఇది వన్ టైప్ ఆఫ్ ఆటోమేషన్, జస్ట్ సింపుల్ ఆటోమేషన్ ప్రాసెస్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. సో ఇన్పుట్ డైలాగ్ బాక్స్ని ఎక్కడ వాడతారంటే, ఎనీ కస్టమ్ యాక్టివిటీస్, ఏదైనా యూజర్ సెలెక్ట్ చేయాలి అన్న టైంలో ఈ ఇన్పుట్ డైలాగ్ బాక్స్ వాడి వాళ్ళ ఇన్పుట్ తీసుకుని ఆ పర్టిక్యులర్ బాట్ అనేది రన్ అయ్యేలా పెడతాం. ఓకేనా, అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ యాక్టివిటీస్ గురించి నేర్చుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.